Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Hello my dear students and parents. Today's session is Computer Science, Cyber Security, Web Options ni ఎలా ఇవ్వాలి. టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు, బెస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు వెబ్ ఆప్షన్స్ని ఎలా ఇవ్వాలి అనేది నేను చేయబోతున్నాను. ఇది ఎలా తీసుకున్నాను ఈ కాలేజెస్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ అంటే, బెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఉందనుకోండి, అంటే తక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంటే మంచి కాలేజు, ఎక్కువ ర్యాంక్ 80,000 వచ్చినా ఆ కాలేజీలో సీట్ వచ్చింది అంటే నార్మల్ కాలేజ్, అలా అంటే నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాను. అలా ఇవ్వబోతున్నాను. ఇలా ప్రతి బ్రాంచ్కి నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ కోర్ది చేశాను, ట్రిపుల్ చేశాను, ఈసీఈ, మెకానికల్, సివిల్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఓకే, డేటా సైన్స్. ఈ ప్రతి బ్రాంచ్ వీడియోస్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసలు ఎప్సెట్ ద్వారా ఎన్ని బ్రాంచెస్లో సీట్స్ సంపాదించవచ్చో తెలుసా మీకు? 46 బ్రాంచెస్లో సీట్స్ సంపాదించవచ్చు. 46 ఎక్కడున్నాయి సార్ అని మీరు డౌట్ పడకండి, అవన్నీ మీకు ఒక వీడియోలో చూపించబోతున్నాను. మనకు తెలిసినవి ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్, అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇవే కదా మనకు తెలిసినవి. కానీ 46 బ్రాంచెస్ ఉంటాయి. అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక వీడియోలో. ప్రస్తుతం మాత్రం సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే, ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ టాప్ కాలేజెస్ ఫర్ తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ 2025 పర్పస్ బేస్డ్ ఆన్ 2024. ఓకే, ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చూద్దాం. ఇది కాలేజ్ లిస్ట్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ మాత్రమే కోర్సు సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాలేజ్ కోడ్, ఇది జేఎన్టీహెచ్, విజేఈసి, సివిఆర్హెచ్, ఎస్ఎన్ఐఎస్, చాలా ఇంపార్టెంట్. ఇది కాలేజ్ నేమ్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు మీరు. మల్లారెడ్డి అనేది 2-3 ఉన్నాయి, కేశవ్ మెమోరియల్ 2-3 ఉన్నాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ కోడ్ మాత్రం సేమ్ ఉండదు, ఏ 2 కాలేజెస్ కోడ్ సేమ్ ఉండదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాలేజ్ కోడ్. నెక్స్ట్, ఇది డిస్టిక్, మేడ్చల్, రంగారెడ్డి, ఇది డిస్టిక్. ఇది కోర్స్, సైబర్ సెక్యూరిటీ కోర్స్. ఇది బాయ్స్, ఓసీ బాయ్స్ కట్ ఆఫ్. ఇది గర్ల్స్ది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ 2024 డేటా అంతా అయిపోయిన తర్వాత చేసిన అనాలిసిస్ ఇది. అయితే ఇదే ఎందుకు తీసుకున్నారు సార్ మీరు, ఓబీసీ బాయ్స్ ఎందుకు తీసుకోలేరు, ఎస్సీ బాయ్స్ ఎందుకు తీసుకోలేరని డౌట్ రావచ్చు. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు ఓసీలా జనరల్లా 4091కి వస్తే బీసీలా 5000 ఉన్నా రావచ్చు, ఎస్సీలా 7000 ఉన్నా రావచ్చు, 6000 ఉన్నా రావచ్చు అనేది నా పాయింట్. అదొకటి. ఇంకొకటి, ఇందులో అందరూ వస్తారు, ఇక్కడ ఓసీ బాయ్స్ అనే రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ఓబీసీ స్టూడెంట్ ఇక్కడ వస్తుంది సీటు. అంతేగాని బీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, బీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు కదా, నీ క్యాస్ట్ బీసీ కదా అని బీసీ కేటగిరీలో సీట్ ఇవ్వరు. ఎందుకంటే ఇది మెరిట్లో వచ్చింది, ఈ అబ్బాయి మెరిట్లో వచ్చిండు, ఆ మెరిట్లో వచ్చిన బీసీ స్టూడెంట్ ఇక్కడే ఉంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, బీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకొక బీసీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, ఇక్కడున్న ఒక జనరల్ ఓసీ స్టూడెంట్కి కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే బీసీ స్టూడెంట్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు కదా, మెరిట్ సూపర్గా చదివి. ఇది ఒక పాయింట్. లేదు, గర్ల్, ఒక అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ అమ్మాయికి ఇక్కడ సీట్ ఇచ్చేస్తారు జనరల్లా. అప్పుడు ఓన్లీ గర్ల్స్ కోటా సీట్లో ఒక గర్ల్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలా థింక్ చేయండి. ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, ఎస్సీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎప్సెట్లో ఎస్సీ స్టూడెంట్ అని జనరల్ ఇచ్చేస్తారు సీటు, మెరిట్ ప్రకారం సీట్ ఇస్తారు. ఇది జనరల్ అనేది మెరిట్ ప్రకారం ఇచ్చే సీటు, మెరిట్ ప్రకారం ఇస్తారు జనరల్లో.
ఇంకొక ఎస్సీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, ఒక ఓసీ స్టూడెంట్కి డ్రాప్, ఇలా ఉంటుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కౌన్సిలింగ్లో సీట్ ఫిల్లింగ్ అనేది. మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అంటే, సార్ నాకు 20,000 ఉంది సార్ ర్యాంక్, ఏ కాలేజ్లో సీట్ వస్తుందో చెప్పండి, ఇది మీ నీడ్. కాబట్టి దాన్ని బట్టి అంటే ఈ స్కోర్ని బట్టి కాలేజ్ని డిసైడ్ చేయొచ్చు 90% వరకు, 95% వరకు. ఓకే, ఇది కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇచ్చిన డేటా. ఇది అంతా అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయినాక ఓసీ బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ సెట్ చేసినారు, ఓసీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బీసీఏ బాయ్స్ ఎంతమంది, బీసీఏ గర్ల్స్ ఎంతమంది, బీసీబీ బాయ్స్ ఎంతమంది, బీసీబీ గర్ల్స్ ఎంతమంది అనేది ఇచ్చారనమాట లిస్ట్. నేను జనరల్ది మాత్రం తీసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా సైబర్ సెక్యూరిటీ గురించి మీకు కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాను. చూడండి, అయితే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాయ్స్ ఏమో 4091 కట్ ఆఫ్, గర్ల్స్ ఏమో 4536. ఇది ఓన్లీ ఓసీ బాయ్స్ ఓసీ. ఓకే, బీసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ విజేఈసీ, ఇది విజేఈసీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బాయ్స్ ఏమో 4185, గర్ల్స్ 4456. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బాయ్స్ ఏమో 10,197, గర్ల్స్ ఏమో 11,551. ఎస్ఎన్ఐఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాయ్స్ ఏమో 15,738, గర్ల్స్ ఏమో 15,738. రెండు సేమ్ ఉన్నాయి. అంటే మనకు ఓసీ ఉన్న క్యాండిడేట్ ఆ ర్యాంకుకున్న వస్తుంది ఈ కాలేజ్లో శ్రీనిధిలో. ఓకే, శ్రీనిధిలో ఓసీ బాయ్ కానీ గర్ల్ కానీ 15,000 ప్లస్ ర్యాంక్ ఉంది అనుకుందాం, ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, ఓసీ బాయ్స్ 18,565, గర్ల్స్ 18,672. నెక్స్ట్ జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది అటానమస్, 21,212 బాయ్స్, 23,212 గర్ల్స్. జిఎన్ఐటి గురునానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇది అటానమస్, 23,416 బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదైనా సరే. విబిఐటి విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇది అటానమస్, 30,865 ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. జియుఆర్యు గురునానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్, అటానమస్, ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ 32,818. ఎంఎల్ఆర్డి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అటానమస్, బాయ్స్ అండ్ గర్ల్స్ 37,229 బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ ఐఎన్డిఐ శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అటానమస్, ఇది 30,053 బాయ్స్, 39,053 బాయ్స్, 39,053 గర్ల్స్. ఆ కేటగిరీ ఆ ర్యాంక్ ఉన్న ఓసీ బాయ్ కానీ గర్ల్ కానీ ఈ కాలేజీలో సీట్ వస్తుంది. అది కట్ ఆఫ్. ఐఎన్డియు శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది అటానమస్, 42,028 బాయ్స్, 45,814 గర్ల్స్. చూడండి, శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్, శ్రీ హిందూ అనేది సేమ్ ఉంది నేమ్ ఫస్ట్, కానీ కోడ్ డిఫరెంట్ ఉంది. సో కోడ్ ఇంపార్టెంట్. ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఓసీ బాయ్ 45,882, గర్ల్ వచ్చేసి 66,500. నెక్స్ట్ ఎస్ఐఎస్జి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అటానమస్, 52,116 బాయ్స్ అండ్ గర్ల్ ఏదైనా. ఎస్విఐటి స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అటానమస్, బాయ్స్ అండ్ గర్ల్స్ 52,711. ఎన్ఆర్సిఎం నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్, 54,664 బాయ్స్, 59,361 గర్ల్. డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓసీ బాయ్ 55,965, గర్ల్ వచ్చేసి 77,880 వచ్చిన సైబర్ సెక్యూరిటీలో సీట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్పీఈసి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్, 57,132 బాయ్స్, 58,589 గర్ల్స్. నెక్స్ట్ ఎస్పీహెచ్ఎన్, ఓకే, ఎస్పీహెచ్ఎన్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్, బాయ్స్ 57,649, గర్ల్స్ 57,649. నెక్స్ట్ కేఎన్ఆర్ఆర్ అంటే కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ రీసెర్చ్, బాయ్స్ వచ్చేసి 62,229, గర్ల్స్ వచ్చేసి 1,12,294. ఓకే, ఇక్కడ ఆశ్చర్యపోకండి సార్ 60,000 ఎక్కువ ఉంది అనేది, కట్ ఆఫ్ అలా ఇచ్చాడు. వెబ్సైట్ నుంచి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇది, మీరు కూడా చూసుకోవచ్చు, నో డౌట్.
నెక్స్ట్ ఏవిఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్, బాయ్స్ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ 66,723. నెక్స్ట్ బిఐఈటి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 70,831 బాయ్స్ అండ్ గర్ల్. నెక్స్ట్ ఏవిఐహెచ్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 70,831 బాయ్స్ అండ్ గర్ల్. ఓకే, ఇది భారత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 67,138 ఏమో బాయ్, 68,175 గర్ల్. ఇది బిఐఈటి అంటే భారత్. ఏవిఐహెచ్ ఏమో 70,831. నెక్స్ట్ బిఆర్ఐఎల్ బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బాయ్స్ ఏమో 80,346, గర్ల్స్ ఆల్సో 80,346. నెక్స్ట్ పిఏఎల్వి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది అటానమస్, 81,586 బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ ఎంఆర్సిడబ్ల్యూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్, ఇక్కడ ఉమెన్ కదా, బాయ్స్ లేదు, గర్ల్స్ మాత్రమే 45,285. నెక్స్ట్ ఎస్ఆర్ఐడబ్ల్యూ సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, బాయ్స్ లేరు, గర్ల్స్ 62,747. ఇలా మనం నియర్లీ 27 కాలేజెస్ 27 కాలేజెస్కి మనం సైబర్ సెక్యూరిటీలో ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది వెబ్ కౌన్సిలింగ్లో. ఇదంతా మీరు ఒక నోట్స్లో రాసుకోండి, అప్పుడే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. కౌన్సిలింగ్ మొత్తంలో బిగ్గెస్ట్ టాస్క్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే. అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది, మీ కాలేజ్ని డిసైడ్ చేస్తుంది. 4 years చదివేది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, బీ కేర్ఫుల్ విత్ వెబ్ ఆప్షన్స్. ఇది చాలా కేర్ఫుల్గా విత్ కాలేజ్ కోడ్ తోటి రాసుకోండి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఇలా ప్రతి బ్రాంచ్, బైపీసీ వాళ్ళది కూడా చేయబోతున్నాను. ప్రతి బ్రాంచ్ 46 బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ కొన్ని బ్రాంచెస్ చేశాను, మిగిలిన బ్రాంచెస్ చేయబోతున్నాను. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సర్టిఫికేట్స్ అవన్నీ గ్యాదర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా మీరు కంప్యూటర్ సైన్స్ అని ఫిక్స్ అయితే దాని వెబ్ ఆప్షన్స్ రాసి పెట్టుకోండి. ఓకే, సైబర్ సెక్యూరిటీ అంటే ఈ వెబ్ ఆప్షన్స్ రాసి పెట్టుకోండి. లేదు సార్ 2-3 బ్రాంచెస్కి అప్లై చేస్తామంటే ఆ 2-3 ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకోండి, అప్పుడే ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోస్ది. కొంతమంది కామెంట్కి రిప్లై ఫాస్ట్గా ఇవ్వలేకపోతున్నాను, ఖచ్చితంగా నేను ఒకరోజు కూర్చొని ఇస్తాను. ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ ఎప్సెట్, నీట్, ఐఐటి క్లాసెస్ని నేను ప్లాన్ చేస్తున్నాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్ఫెక్ట్ వేలా, స్టోరీస్ వైజ్గా, ఇంట్రెస్ట్ వచ్చేలా, మళ్ళీ స్కోర్ వచ్చేలా, పీవైక్యూ క్వశ్చన్స్ అని అన్నీ కరెక్ట్ ఫార్మేట్ చేసుకుంటున్నాను, వాటిని అప్లోడ్ చేయబోతున్నాను. సో ఎవరైనా జూనియర్స్ ఉన్నా సజెస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ పర్పస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.